తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరంలో 15వ తేదీన స్థానిక క్వారీ మార్కెట్ సెంటర్ ఎంఎస్ఆర్ గ్రౌండ్స్లో క్రిస్మస్ వేడుకలు నిర్వహిస్తున్నట్లు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్ వెల్లడించారు. ఆదిరెడ్డి కుటుంబం సహకారంతో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. 12వ తేదీ శుక్రవారం సాయంత్రం 5 గంటల నుంచి జరిగే వేడుకలకు సిటీ నియోజకవర్గంలోని 42 డివిజన్ కమిటీలు సభ్యులు క్రైస్తవులు తరలిరావాలని విజ్ఞప్తి చేశారు. సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు తదితర టీడీపీ ముఖ్య నాయకులతో పాటు దైవజనులు కూడా పాల్గొంటారని వివరించారు. ఆదిరెడ్డి కుటుంబం క్రైస్తవులకు అండగా నిలబడటమే కాకుండా చర్చిల నిర్మాణం, పాస్టర్లకు కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారని అన్నారు. మనకు వలె మన పొరుగువారిని ప్రేమించమని క్రీస్తు బోధించిన విధంగా ఆదిరెడ్డి కుటుంబం ఆధ్వర్యంలో కులమతాలకు అతీతంగా ఈ క్రిస్మస్ వేడుకలు జరుగుతాయన్నారు. టీడీపీ నగర అధ్యక్షుడు మజ్జి రాంబాబు మాట్లాడుతూ టీడీపీ గ్రాండ్ క్రిస్మస్ వేడుకలను ఈ ఏడాది ముందుగానే నిర్వహించడానికి నిర్ణయించామని అన్నారు. చిర్రా ప్రకాశం మాట్లాడుతూ ఆదిరెడ్డి కుటుంబం ఎల్లప్పుడూ క్రైస్తవులకు అండగా నిలబడుతోందని అన్నారు. సమావేశంలో టీడీపీ నాయకులు మరుకుర్తి రవి యాదవ్, చాపల చిన్నరాజు, సాల్మాన్ రాజు, సుధాకర్, విల్సన్, సుందర్రావు, కిషోర్ తదితరులు పాల్గొన్నారు. అలాగే ప్రతి సంవత్సరం కూడా మరి తెలుగుదేశం పార్టీ ఆదిరెడ్డి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో గ్రాండ్ క్రిస్మస్ మరి ఎంఎస్ఆర్ గ్రౌండ్స్లో జరుగుతుంటుంది. ప్రతి సంవత్సరం ఏంటంటే నెలాఖరులో పెట్టేవాళ్ళం. నెలాఖరు పెడుతుంటే అన్ని చర్చిలకి వాళ్ళు క్రిస్మస్లు, న్యూ ఇయర్ దగ్గర పడడంతో కొంచెం ఇబ్బంది అవుతుందని కొంచెం ఈ సంవత్సరం ఏం చేసామంటే 12వ తారీఖునే పెట్టడం జరిగింది. 12వ తారీఖున మన ఎంఎస్ఆర్ గ్రౌండ్స్ క్వారీ ఏరియాలో ఉన్న గ్రౌండ్స్లో మరి సాయంత్రం 6 గంటలకే ఈ టీడీపీ గ్రాండ్ క్రిస్మస్ ప్రారంభమవుతాయి. దీనికి రాజమండ్రిలో ఉన్న దైవజనులు అందరూ కూడా పాల్గొంటారు. ఈరోజు మా ఆహ్వానం కూడా ఫ్యామిలీతో అందరూ పాల్గొనాలని కోరుకుంటున్నాం. ఏదైతే మన రాజమండ్రిలో ప్రతి సంవత్సరం మాదిరిగానే గ్రాండ్ క్రిస్మస్ తెలుగుదేశం పార్టీ తరఫునే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు స్టార్ట్ చేసిన నుంచి ఈరోజు వరకు ఆపకుండా మతాలకు అతీతంగా హిందువుల్ని, క్రిస్టియన్స్ని, అలాగే మైనారిటీస్ని కూడా సమానంగా చూసుకుంటూ మా నాయకుడు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు ఇవాళ ఈ గ్రాండ్ క్రిస్మస్ని 12వ తారీఖు సాయంత్రం 6 గంటలకి ఎంఆర్ఆర్ గ్రౌండ్స్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే దైవజనులు అలాగే ప్రభు అయిన యేసుని పూజించే వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాన్ని పాల్గొని ఏదైతే యేసు ప్రభు మంచిని పెంచండి, సాటివారిని గౌరవించండి, విలువలతో కూడిన మనస్తత్వాన్ని పంచండి, అలాగే ఎవరైతే మనల్ని ప్రేమిస్తున్నారో వాళ్ళని మనం ప్రేమించండి, దయించి ప్రేమించలేకపోతే మాత్రం ద్వేషించకండి అన్న ఏదైతే సూక్తులు ఉన్నాయో అవన్నీ కూడా అందరూ కూడా అమల్లో చేయాలని, అలాగే ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని చెప్పి అందరినీ కోరుకుంటున్నాం. రాజమండ్రిలో ఉన్నటువంటి క్రైస్తవులు, క్రైస్తవేతరులు, అలాగే క్రీస్తు ప్రభువును ప్రేమించేటువంటి ప్రతివారు, అలాగే తెలుగుదేశం పార్టీ కార్యవర్గం అందరూ కూడా కార్యక్రమానికి హాజరయ్యి దేవదీవెనలు పొందుకోవాలని, యేసుప్రభు వారు ఈ లోకానికి ఆయన ఎందుకు జన్మించారో అనేటువంటి సంగతులు అక్కడ తెలియపరచబడతాయి.